హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నీకు మీ హస్బెండ్ అంటే ఇష్టంగా నవ్వుతూ అడిగాడు అభి. అరవి నవ్వుతూ, చాలా నాకు తెలియకుండా నన్ను ఎంతగానో కేర్ చేస్తున్నాడుగా, ఒక్కసారైనా దాన్ని చూడాలి. అభి షాక్గా చూడాలంటున్నావు ఏంటి? నీ హస్బెండ్ ఎలా ఉంటాడో నీకు కూడా తెలీదా? తెలిస్తే ఇలా ఎందుకుంటాను, ఒక తీన్మార్ వేసుకునేదాన్ని అంటూ ఒక్క క్షణం ఆగి, హస్బెండ్ హస్బెండ్ అంటున్నారు అంటే ఆ హస్బెండ్ ఎవరు మీకు తెలుసా? అంటే రానా లవ్ చేస్తున్నట్టు అరవికి తెలీదా ఏంటి? అభి గారు అడుగుతుంటే చెప్పకుండా కామ్గా ఉన్నారేంటి? నాకు తెలీదు. తెలుసుంటాం అయితే నేనే చెప్పేవాడిని కదా. సారీ సార్, మీకు తెలుసేమోనని అడిగాను. అరవి మాటలు వింటూ ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో అభి పక్కకు చూశాడు. సంధ్య అభి వైపే నవ్వుతూ చూస్తుంది. అభి బాధగా నవ్వి ఊరుకున్నాడు. జాను ఏంటి ఇంకా రాలేదు? అప్పుడే బయటకు వచ్చింది జాను. సార్ ఫైల్ అంటూ ఫైల్ తీసుకొని, థ్యాంక్ యూ ఇంక నేను వెళ్తాను. కాసేపు ఉండండి బాబు. సంధ్య మాటలకి ఎక్కడైతే ఏడుపు వస్తుందని అభి చాలా వరకు తనని దాన్ని కంట్రోల్ చేసుకొని, లేదండి నాకు ఇంకా వర్క్ ఉంది అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటికి వచ్చాడు అభి. వెనకే వెళ్ళిన జాను, అభి గారు వెనక్కి తిరగకుండానే, చెప్పు, మీరు నిజంగానే నా కోసం వచ్చారా? మార్నింగ్ మీటింగ్ ఉంది కదా, తొందరగా వచ్చేయి. ఎందుకు మీరు బాధగా ఉన్నారు? అభి చిన్నగా నవ్వి జాను వైపుకి తిరిగి, నీకెలా తెలుసు? ఏమో నా మనసుకు అలా అనిపించింది అంటూ అభి దగ్గరగా వచ్చి, నేనేమన్నా మీ తమ్ముడు కోసం తప్పుగా మాట్లాడినా క్షమించండి. మీ మనసు నొప్పించేలా మాట్లాడుంటే సారీ. ఒక్కసారిగా జాను నాతుకొని, లవ్ యూ, బాయ్. నా తమ్ముడిని తిట్టే హక్కుదల, కొట్టే హక్కుదల అన్నీ నీకున్నాయి అంటూ వెంటనే ఆమెను వదిలి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు. షాక్తో వెళ్తున్న అభినే చూస్తూ ఉండిపోయింది జాను. ఎంతో సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్ళాను కానీ ఏం లాభం? జాను మాటలు విన్నాక నాకే నిజం చెప్పాలని అసలు అనిపించలేదు. అమ్మ అసలే ఏం మారలేదు, అలానే ఉంది. ఇప్పటికీ అమ్మ మా కోసం బెంగ పెట్టుకొని బాధపడుతుంది అనుకుంటూ కార్ ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వచ్చాడు అభి. అభి కోసం హాల్లో సోఫాలో కూర్చొని ఎదురు చూస్తున్న శ్రీకాంత్ అభి రావటం చూసి, ఏంట్రా ఎప్పుడు లేనిది ఇంత లేట్గా ఇంటికి వచ్చావు? ఆఫీస్ వర్క్నా? అన్నయ్య నీకోసమే నాన్న, నేను, అమ్మ భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాం. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం. నేను తినేసాను, మీరు తినండి. ఏంటన్నయ్య అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నువ్వు ఎలా తిన్నావు? తన తండ్రి ముఖం చూస్తూ, అమ్మ ఇంట్లో తిన్నాను. శ్రీకాంత్ ఏం అర్థం కాక చూశాడు. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ సంధ్య ఇంట్లో తిన్నాను. పార్దు, శ్రీకాంత్ షాక్గా చూశారు. నేను నిజమే చెప్తున్నాను. అమ్మే నాకు స్వయంగా భోజనం వడ్డించింది. కడుపు నిండా భోజనం చేశాను నేను. స్టెప్స్ దిగుతున్న రేఖకి అభి మాటలు చెవికి చేసేసరికి ఆమె అడుగులు ఆగిపోయాయి. మీ అమ్మతో భోజనం చేసావా? సంధ్య సంధ్య ఎక్కడుంది? మీరెందుకు నన్ను అమ్మ కోసం ఆలోచిస్తున్నారు? అయినా అమ్మ ఎక్కడ ఉంటే మీకెందుకు? మీ భార్య రేఖ ఉంది కదా. అభి నిజం చెప్పరా, మీ అమ్మ ఎక్కడ ఉంది? బాగానే ఉందా? శ్రీకాంత్ మాటలకి పార్దుకి ఆశ్చర్యంగా అనిపించింది. రేఖకైతే మతిపోయింది. అత్తయ్య, నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నా మరదళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క మా అమ్మ తప్ప. కొడుకులు ఎలా ఉన్నారు అని ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంది. ఎందుకు నాన్న అమ్మని అంతగా బాధ పెట్టారు? శ్రీకాంత్ ఏం మాట్లాడలేకపోయాడు. అభి కోపంగా రేఖను చూస్తూ, మీరు చేసిన తప్పే అమ్మ చేస్తే మీరు ఎటువంటి శిక్ష వేస్తారు నాన్న? అభి, కోపం వస్తుందా నాన్న? మీరు చేసిన పనికి నాకు అంతే కోపం వస్తుంది. అమ్మా, నేను ఓరారా నా తల్లిని నేను పిలవలేకపోయాను. మీ వల్లే నాన్న, అంతా మీ వల్లే. నా కన్న తల్లి మీ వల్లే దూరం అయిందంటూ రేఖ ముఖం చూస్తూ డైనింగ్ టేబుల్ కోపంగా తన చేత్తో పగలగొట్టాడు అభి. పార్థు షాక్గా చూశాడు. శ్రీకాంత్ అయితే ఆశ్చర్యపోయాడు. ఎంత కోపం వచ్చినా గదిలోనే ఒంటరిగా ఉండే తన పెద్ద కొడుకు ఈరోజు ఇంత కోపంగా ఉండేసరికి శ్రీకాంత్ అలానే చూస్తూ ఉండిపోయాడు. అన్నయ్య అంటూ పార్థు ముందుకు వస్తుంటే, వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. ఎవరి కారణంగా మా అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిందో వాళ్ళు శాశ్వతంగా మనకు దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది. రేఖ బాధగా చూసింది. అభి, ఒకసారి నా మాట వినరా? లేదు నాన్న, అస్సలు వినను. ఇప్పుడు నేను ఎవరితో మాట వినను. మీరే దగ్గరుండి మా అమ్మని ఇంటికి తీసుకొని రావాలి.
తప్పైందని దివ్యతకి క్షమాపణ చెప్పి మావయ్య ఆస్తులంతా వాళ్ళకే తిరిగి ఇవ్వాలి. అభి ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. వీలైనంత తొందరగా రేఖని మీ జీవితంలో నుంచి పంపించేయండి. మీరు అనుకున్నంత మంచిదైతే కాదావిడ అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. రేఖ భయంగా అలానే చూస్తుండిపోయింది. ఇదేంటి ఇలా జరుగుతుంది? సంధ్య మళ్ళీ శ్రీకాంత్ జీవితంలోకి వస్తుందా? లేదా అలా జరగకూడదు. ఎన్ని రోజులు నేను పడిన కష్టం, చూపించిన ప్రేమ వృధానేనా? శ్రీకాంత్ నాకు తప్ప మరొకరికి ఎలా సొంతం అవనిస్తాను అంటూ కంగారుగా శ్రీకాంత్ దగ్గరకు వచ్చింది. అమ్మా, అన్నయ్య మాటలకి బాధపడుతున్నావా? పార్దు మాటలకి శ్రీకాంత్ షాక్ నుంచి తేరుకొని, రేఖ ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్లే కదండి మీకు అవి గొడవలు జరుగుతున్నాయి. మీరు నన్ను వదిలేయండి, నా బ్రతికేదో ఒంటరిగా బ్రతుకుతాను. రేఖ, పొరపాటును కూడా నువ్వు అలా ఆలోచించుకు, అర్థమైందా? చాలా సంవత్సరాల తర్వాత సంధ్యాన్ని చూశాడు కదా, అందుకే వాడి మనసు బాధపడి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో అన్నయ్యకి ఇంత కోపం రావటం ఎప్పుడూ చూడలేదు నాన్న. వాడి చేతికి గట్టిగానే దెబ్బ తగిలింది. పార్దు, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. సరే నాన్న అంటూ పార్దు అబ్బి రూమ్కి వెళ్ళాడు. రేఖ ఏడుస్తూ, మీకు దూరంగా నేను అసలు ఉండలేను. పార్దు లేకుంటే బ్రతకలేను. మీరు నిజంగానే నన్ను వదిలేస్తారా? రేఖ, ఏమైంది? నీకు పిచ్చిగాని పట్టిందా? నిన్నెలా వదిలేస్తానంటూ రేఖకి వాటర్ పట్టించి, అసలు సంధ్య ఎక్కడుంది? అసలు అభికి ఎలా తెలిసింది? ముందు సంధ్య ఎక్కడుందో తెలుసుకోవాలి నేను అనుకున్నాడు. హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చింది అరవి. ఈరోజు వాడి చేతిలో నాకు మూడింది. టైం చూస్తే 10 అయింది. వర్క్ ఉంది, ఫాస్ట్గా రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అంటూ భయంగానే రానా ఛాంబర్కి వచ్చింది అరవి. శక్తి, రానా ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అరవి రావటంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. నేను చెప్పించే శక్తి. సరేరా, ఏమ్మా బంగారం, టైం ఎంత? ఇప్పుడు వచ్చావు ఆఫీస్కి? అరవి నవ్వుతూ, అది ట్రాఫిక్లో ఇరుక్కుపోయావా? మరి ఎలా వచ్చావు ఆఫీస్కి? శక్తి అంటూ కోపంగా చూసింది అరవి. శక్తి నవ్వుతూ బయటికి వెళ్తూ, నీకుంది ఈరోజు, వెళ్ళి వాడి చేతుల్లో. తన్నులే నీకు. నువ్వు మరీ భయపెట్టుకు, వచ్చిన దాన్నే వెనక్కిపోతాను. ఏయ్, లోపలికి ఎందుకు వచ్చావు? వాడితో సోచ్ చెప్పడానికి వచ్చావా? శక్తి నవ్వుతూ బయటికి వెళ్ళగానే, ఆఫీస్ టైం ఎంతే? రీజన్ చెప్పానుగా, అయినా ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు అంటూ గొనుక్కుంది. వినపడుతుంది, పద బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్తే కానీ రావా? ఎందుకంత కోపం? పొద్దున్నే ఏమైంది, ముఖం అలా పెట్టావు? అబ్బా, విసిగించకే అంటూ రానా బయటికి నడిచాడు. అతను వెనకే నడుస్తూ, మీటింగ్ అన్నాడు, మీటింగ్ వదిలేసి ఇప్పుడు షికార్కి వెళ్తానంటాడేంటి? ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, అందుకే సైతానికే బచ్చే అనేది. రానా కారెక్కి కూర్చున్నాడు. ఉఫ్, నేను డ్రైవ్ చేయాలన్నమాట అనుకుని కారెక్కి స్టార్ట్ చేసి, ఏంటి మూడు బాగాలేదు? మూసుకొని కామ్గా ఉండు, లేదంటే చంపి పడేస్తాను. వచ్చిందే లేటు, మళ్ళీ వసిపిట్టలా వాగుతుంది. నాది నసలానే అనిపిస్తుంది నీకు. నైట్ గంటల తరబడి ఫోన్లో నా నస వినింది ఎవరో మరి. వెటకారంగా మూతి తిప్పుతూ 2 కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది అరవి. మరి నేనే కదా ఫోన్ చేశాను, అందుకే నస బాగా విన్నాను. ఎప్పుడు చూడు లొడలోడ వాగుతూనే ఉంటావు. ఆ నోరు నొప్పి రాదేమో నీకు? నైట్ అనవసరంగా ఫోన్ చేశాను వీడికి. ఇకపై వీడి ఆకలి కోసం అస్సలు పట్టించుకోకూడదు మనసులో అనుకుంది. ఏంటి ఆ చూపు, మింగేస్తావా మనిషిని? చూడటం కూడా తప్పేనా? ఆ చూపేమన్నా మామూలు చూపా? ఎన్ని బూతులు తిట్టుకుంటున్నావు నన్ను? నాకు పని పాట లేదని 24 గంటలు నిన్నే తిట్టుకుంటాను. చూస్తున్నా, ఇంకెప్పుడు నీ ఆకలి కోసం అసలు పట్టించుకోను. నాది నస కదా, ఈసారి నుంచి నీకు తిన్నావో లేదో అని బాగా ఫోన్ చేస్తాను. మరీ మంచిది, చేయకపోతే మాని అంటూ విండో బయటికి చూశాడు. కోపంగా కొడదామని చెయ్యెత్తిన అరవి. రానా సడన్గా ఫేస్ తిప్పి చూసేసరికి గాల్లోనే ఆ చేతిని ఆపేసి, ఈగలు సార్, ఈ ఈగలకు పనేం లేదు, ఎప్పుడు చూసినా వాలిపోతుంటాయి కదా. నీ టిమటిములు నాకు తెలిసే బుజ్జి అంటూ అరవి చేతిని పట్టుకొని పచ్చడి చేసేస్తూ, ఏంటి జీతం ఇస్తున్నా నన్నే కొడదామనే? అబ్బా సైతానికి పచ్చే, ప్లీజ్, నొప్పిగా ఉంది, వదులు. ఈసారి నా మీద చెయ్యెత్తావనుకో విరిచిపడేస్తాను. విరిచి, అప్పుడు నీ పనులన్నీ ఎవరు చేస్తారంటూ కోపంగా కారాపి, విరిచేస్తావా? ఏది విరువు, ఎలా విరుస్తావో చూస్తానంటూ వార్ స్టార్ట్ చేసింది మన లవ్లీ కిలాడి అరవి. ఎంత పొగరు వింటే నీకు అంటూ అరవి 2 చేతులు పట్టుకొని, ఎవరు పర్మిషన్ తీసుకుని కారాపావే? మరి నేనేదో తప్పు చేసినట్టు విరిచేస్తాను, ఖర్చేస్తాను అంటున్నావు కదా. అరే, ఏదో ట్రాఫిక్లో ఇరుక్కుందని క్షమించేయటం మానేసి ఎన్ని మాటలు అంటున్నావు సైతానికే బచ్చే? నీకు ఎన్నిసార్లు చెప్పానే
అలా అనొద్దని. అయినా నా మాట అంటే లెక్కలేదేంటే నీకు అంటూ మరింతగా అరవి చేతుల్ని గట్టిగా నొక్కాడు. అబ్బా నొప్పి అంటాను, 1000 సార్లు అంటాను, సైతాన్కి బచ్చే అని వాగుతుంటే వెంటనే అరవి చేతులను వదిలి ఆమె 2 బుగ్గలు పట్టుకుని ఇప్పుడనివే ఎలా అంటావో చూస్తాను. రానా దగ్గరగా చేరి తన గుండెల మీద కొడుతూ వదిలి నొప్పిగా ఉన్నాయి బుగ్గలు అంటూ ఏడుపు మొహం పెట్టింది. మరి ఇంకెప్పుడైనా అంటావా? అనను అని ఆమె బుగ్గల్ని వదిలాడు. నొప్పితో బుగ్గల నిండా గాలి తీసుకొని వదిలి, అమ్మ అవి చేతిలా లేదంటే బండరాయిలా అంత గట్టిగా పట్టుకున్నావేంటి? చూడు బుగ్గలు 2 ఎలా కందాయో అంటూ మిర్రర్లో చూసుకుంది. వెంటనే రానా ఆమె నడుము దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కుని చూడని అంటూ ఆమె బుగ్గలు చూశాడు. నిజంగానే కందిపోయాయి. అరే నిజంగానే కందిపోయాయే, మరి అబద్ధంగా కందిపోయాయని చెప్పానా నిన్ను అంటూ అరవి కళ్ళలోకి చూశాడు. బొంగుముద్దు పెట్టుకొని, నీ పగ తీరింది కదా వదులుంకా, నొప్పిగా ఉందా? ఆమె చెంపపై చేయేసి బొట్టన వేలుతో నిమిరాడు. అతని చేతి స్పర్శకి అరవి మనసు అదుపు తప్పింది. మాట్లాడవేంటి? అంత నొప్పిగా ఏం లేదు. నిజంగానా? చాలా మెల్లిగా అడిగాడు. ఎందుకో ఆమె మాట్లాడలేకపోతుంది. మాట్లాడవేంటే? చెప్పా కదా నొప్పిగా లేదని అంటూ అతని కళ్ళలో చూసింది. ప్రేమగా ఆమె తలనిమిరి చిన్నగా నవ్వి, సిగ్గుపడితే భలే ఉంటావే, ఇప్పుడు నీ ఫేస్లో సిగ్గు ఎందుకు వచ్చింది? నేనేం సిగ్గుపడలేదు, ముందు వదులున్నాను అంటూ దూరం జరుగుతుండే రానా ఏం అర్థం కాక అయోమయంగా చూశాడు. నేను ఎక్కడ నిన్ను పట్టుకున్నాను వదులంటున్నావు, మరి ఇదేంటి అంటూ నడుం దగ్గరున్న రానా చేతిని చూపించి అందుకా దీని సిగ్గు కారణం అనుకొని ఆమెను వదిలాడు. అరవై కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలి? గుడికి పోనీ. ఏంటి చెవుడు కూడా వచ్చిందా నీకు? గుడికి పోనీ అంటున్నా. ఈ టైంలో గుడికి ఎందుకు? రానా సీరియస్ లుక్ ఇచ్చి వద్దు బాబు వద్దు, నీ చూపులతో భస్మం చేసేకు నన్ను. నాకు ఇంకా జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. నేను చేయాల్సిన పనులు బోలేడు ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పనులు ఏంటే? మా నాన్న చంపిన వాడికి శిక్ష వేయాలిగా. ఆ మాటకి రానా పెదవులపై నవ్వు ఒక్కసారిగా మాయమైంది. సార్ మర్చిపోయారా? మొన్న మిమ్మల్ని అడిగాను కదా మా నాన్నని చంపిన వాళ్ళ ఎవరో తెలుసుకోవడానికి మీ హెల్ప్ తీసుకుంటానని. నాకు హెల్ప్ చేస్తారా? అసలు ఏంటి నువ్వు మనిషి కాస్త కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? కోపంగా అరిచాడు రానా. అరవి భయపడి, బాబోయ్ ఏంటి ఉన్నపల్లంగా అంత ఫైర్ అయిపోయాడు, వీడి దగ్గర నోరు అదుపులో పెట్టుకుని ఉండాలనుకుని కామ్గా కార్ స్పీడ్ పెంచింది. అరవి మాటలకి రానా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. చంపింది మా నాన్న అని తెలిస్తే ఇది ముందు మా నాన్న వదిలేసి నన్ను ఏడిచేసింది. నిజం ఎలా చెప్పగలను దేవుడా? నిజం చెప్తే ఇది నాకు దూరం అయిపోతుంది కదా. అరవి కోపంగా గుడి ముందు కారు ఆపింది. కారు ఆగటంతో రానా గుడివైపు చూసి, కారు పార్క్ చేసి గుడి లోపలికి రా, ఎందుకు నేను వస్తే మీకు నసగా ఉంటుంది, పైగా ప్రశాంతత దూరం అవుతుందని. నేను రాను, మీరు వెళ్ళండి సార్. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు వస్తే నిజంగానే మనశ్శాంతి ఉండదు. ఎంత బలుపు! అరే అమ్మాయి అలిగిందండి, జాలిదయ్యే ఏం లేవు, వీడికి సైతానికి బచ్చే అనేది. నడుస్తున్న రానా చిన్నగా నవ్వుకొని, వినపడుతుంది మూసుకొని లోపలికి రా, నీ వాగుడాపి. అరవి కోపంగా కార్ పార్క్ చేసి బొంగుముద్దు పెట్టుకొని కార్ దిగింది. ఇంకా ఉంది కిక్ వాచింగ్.